ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత వ్లాగ్స్. నేనైతే మీకు ఈరోజు పాలక్ రైస్ చూపించబోతున్నాను. సో ఇందుకోసం అయితే మనము ఫ్రెష్గా ఉన్న పాలకూర అండ్ కొద్దిగా మిర్చి అండి, పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ ఇవన్నీ తీసుకొని వీటిని కట్ చేయాలి. కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్లో వేయాలి. తర్వాత ఇవన్నీ ఆయిల్లో వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా దీన్ని అంతటిని కొద్దిగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత దీన్నంతా తీసి మనము మిక్సీ వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనము ఇందులోకి కొద్దిగా ఉప్పు వేద్దాము, చాలా కొద్దిగా. మళ్ళీ రైస్ లో వేసుకుంటాం కదా, ఇప్పుడు కేవలము దీనికి సరిపోయినంత. ఆల్రెడీ పాలకూరలో మనం కొద్దిగానే ఉప్పు వేయాలి, ఏమాత్రం ఎక్కువ వేసినా త్వరగా ఎక్కువైపోతుంది ఇందులో పాలకూరలో. ఇదైతే బాగా పాలకూర ఆనియన్స్ మగ్గిపోయినట్లుగానే ఉన్నాయి, మనం చూద్దాము. సో అన్ని బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అండి. బాగా చల్లారిపోయింది కదా. సో ఈ చల్లారిపోయిన దాన్ని అంతటిని కూడా మిక్సీలోనికి వేసుకొని మనం దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా దీనిలోనికి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. ఇందులో పాలకూరది వాటర్ కూడా వచ్చి ఉంటుంది కొద్దిగా. సో ఈ వాటరు, పాలకూరలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది కూడా వచ్చి ఉంటుంది. మొత్తంగా ఇలా వేసేసుకోవాలి. దీన్ని మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చాలా మెత్త పేస్ట్ వచ్చింది కదా, ఇలా చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇదే బాండీ పెట్టుకొని మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అండ్ దీనితో పాటుగా కొద్దిగా గీ అండి, నెయ్యి, దీన్ని కూడా వేసుకుందాం. టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది నెయ్యి అంతా బాగా కరగాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనము కొద్దిగా ఇవన్నీ పోపు దినుసులండి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. సో ఇవి పోపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత చూడండి నేను ఏం వేస్తున్నానంటే జీడిపప్పు అండి. ఇలా జీడిపప్పు తీసుకున్నాం కదా, ఈ జీడిపప్పునంతా వేసేసుకున్నాము. ఇందులో కొన్ని స్పైసెస్ కూడా పెట్టినాను నేను, పూత, చెక్క, మొగ్గ అండ్ ఇది షాజీరా అండ్ కొద్దిగా అజినమోటో, చైనా సాల్ట్ అంటాం కదా, ఇలాచి, లవంగాలు అన్ని కొద్ది కొద్దిగానే 1 or 2 పీసెస్, చిన్న చిన్న పీసెస్ అంతే. సో ఇవన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు. సో వీటిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇందులోకి అయితే మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేస్తాం, కరివేపాకు వేసుకున్నాము. అలాగే కాస్త సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అప్పుడు వేసాం కదా మనము, అవి ఫ్రై చేసేటప్పుడు ఆ పాలకూరతో పాటుగా. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని ఆ పీసెస్ వేసుకోవాలి. అంటే మనం ఇంతసేపు అయితే ఇక్కడ ఇది పేస్ట్ చేసుకున్నాం కదా, పాలకూర పేస్ట్. ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోనికి వేసేసేయాలి. పేస్ట్ అంతా వేసి మరి కొద్దిసేపు దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటప్పుడు చేయాలి. ఇలాగే కొద్దిసేపు వదిలేసాము, ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసిందే కాబట్టి చాలా ఎర్లీగా మగ్గిపోతుంది ఇది. ఇలా పాలకూర బాగా మగ్గిపోయింది కదా. ఈ పాలకూర మగ్గిపోయిన దానికి ఇప్పుడు మనము ఇందులోకైతే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. మొదటగా అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను ఉప్పు వేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పాలకూర మగ్గించేటప్పుడు ఉప్పు వేసాం కదా, కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తే, రైస్కు సరిపోయినంత వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా మిర్చి పౌడర్ అండి, ఎండుమిర్చి పౌడర్ వేయాలి. అప్పుడు మనం కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాం కదా పాలకూరకు తగినన్ని, ఇప్పుడు కొద్దిగా మిర్చి పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ ధనియాల పొడి కూడా వేసిన తర్వాత అన్నిటినీ బాగా కలుపుకోవాలి.
బాగా కలిపి ఇవన్నీ కొద్దిగా మగ్గేటట్లు, అంటే ఆ పాలకూర పేస్ట్కు ఇదంతా కూడా పట్టుకునే వరకు కొద్దిగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టేసి మనము ఒక 2 సెకండ్స్ అయితే అలాగే వదిలేద్దాం. చేసుకొని ఇక్కడ మనము రైస్ను నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ రైస్ని అయితే ఇందులోనికి వేసేద్దాం. ఈ రైస్ ఇంకొంచెం చల్లారితే బాగుంటుంది. యాక్చువల్గా ఇది కొద్దిగా వేడిగా ఉంది. ఇలా పొడి పొడిగా వస్తుంది రైస్. ఇలా పొడి పొడిగా ఉండేటట్లుగానే చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు చాలా ఈజీగా జస్ట్ 15 మినిట్స్లోనే ఉండేటట్లు చాలా ఎర్లీగా అయిపోతుంది. మనం అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అని అనుకుంటే కనుక వితిన్ 15 మినిట్స్లోనే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇలా చేసే రెసిపీ అంటే మా నితీష్కు చాలా చాలా ఇష్టం అండి. టేస్ట్ చూసి చెప్తాను ఇది ఎలా ఉందో పాలక్ రైసు. చాలా అద్భుతంగా అయితే ఉందండి. సో మీరు కూడా ఇలాంటివన్నీ ట్రై చేయాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రణీత వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇదండి పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకు పెట్టిస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఓకే, కాస్త ఆనియన్స్ ఇప్పుడు తనయ్యకి ఇద్దాము. తనయ్య టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. నితీష్ ఎలా ఉంది టేస్ట్ చెప్పు. సూపర్. ఓ థ్యాంక్ యూ. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ అన్నీ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రణీత వ్లాగ్స్.